నమస్తే, నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధిక రంగా. సో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే, మీషో నుంచి నేను కొన్ని కుర్తీస్ అయితే ఆర్డర్ చేశానండి. అవన్నీ కూడా కాలేజ్ కి, ఆఫీస్ కి, అలానే ఇంట్లో డైలీ వేసుకోవడానికి బాగా సెట్ అయిపోతాయి. క్వాలిటీ పరంగా అయితే అన్ని చాలా బాగున్నాయండి. మరి వాటి కాస్ట్ ఏంటి తెలియాలంటే వీడియోని అయితే స్టార్ట్ చేసేయాలి. సో వీడియోని స్టార్ట్ చేసే కన్నా ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ సింబల్ కనిపిస్తుంది, దాన్ని ట్యాప్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీషో నుంచి నేను తెప్పించిన ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఇదండి. సో ఈ కుర్తీ వచ్చేసి ఒక మంచి పర్పుల్ కలర్ లో ఇచ్చారండి. సో ఇక ఓపెన్ చేసి చూద్దాం కుర్తీ ఎలా ఉంది ఏంటి అనేది. నెక్ విషయానికి వచ్చేసరికి రౌండ్ నెక్ ఇచ్చేసారండి. మనకి ఏంటంటే ఫ్రంట్ నెక్ అంటే వర్క్ పార్ట్ దగ్గర ఏంటంటే మనకి ఇలాగా బ్లాక్ కలర్ ది పట్టు బార్డర్ లాగా ఇచ్చేసారనమాట. జస్ట్ మనకి నెక్ దగ్గర మాత్రం ఇలా ఇచ్చేసారు అండ్ మిగిలిందంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసారు. అలానే మనకి హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. నెక్ దగ్గర ఏదైతే బార్డర్ ఉందో అటువంటి బార్డరే పట్టు బార్డర్ని ఇలా చిన్నగా ఇచ్చారన్నమాట హ్యాండ్స్ కి. అలానే ఇక్కడ టాప్ చివరికి వచ్చేసరికి కూడా మనకి ఇలా బార్డర్ అనేది ఇచ్చారండి. హ్యాండ్ దగ్గర ఎంత బార్డర్ ఉందో సో అంత బార్డర్ ని మనకి ఇలాగా టాప్ చివరికి వచ్చేసరికి ఇలా ఇచ్చేసారు. 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. టాప్ లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ గా అయితే ఏమీ లేదు. ఈ పర్పుల్ కలర్ మీదకి బ్లాక్ కలర్ గోల్డ్ బార్డర్ అనేది చాలా బాగా సెట్ అయ్యింది. సో ఇది ఏంటంటే కాలేజ్ కి, ఆఫీస్ కి అండ్ డైలీ వేర్ కే కాకుండా మనకి ఏదైనా ఇంట్లో చిన్న చిన్న ఫెస్టివల్స్ కి, చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా ఈ టాప్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ టాప్ వేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఒక ఐడియా కోసం నేను వేసుకున్న పిక్ ఒకటి పక్కన పెడతాను, ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో దీని మీదకి ఏంటంటే బ్లాక్ కలర్ లెగ్గిన్, బ్లాక్ కలర్ చున్నీతో పేర్ చేశానండి. మీరు కావాలి అనుకుంటే దీని మీదకి బిస్కెట్ కలర్ ప్యాంట్, బిస్కెట్ కలర్ ది చున్నీతో పేర్ చేసుకున్న బాగానే ఉంటుంది. నాకైతే బ్లాక్ బాగా నచ్చింది దీని మీదకి. సో అదనమాట ఈ టాప్ అయితే. సో దీనికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ యూజ్ చేశారండి. ఈ కుర్తీ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ పడిందండి. అలాగే ఈ కుర్తీలో సైజెస్ అనేవి S నుంచి 4XL వరకు అవైలబుల్ గా ఉన్నాయండి. సో మీరు చక్కగా హాయిగా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ కుర్తీ అనేది 200 రూపీస్ కి ఒక మంచి ప్యూర్ కాటన్ లో ఉండే మంచి కలర్ కాంబినేషన్ కుర్తీ అయితే మీకు మీషోలో దొరుకుతుంది. సో దీనికి సంబంధించిన కోడ్ స్క్రీన్ మీద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో మీషో నుంచి నేను తీసుకున్న ఫస్ట్ టాప్ అయితే అలా ఉంది. ఇక సెకండ్ టాప్ ఏంటనేది చూసేద్దాం. ఇక సెకండ్ టాప్ వచ్చేసి ఇదండి. సో చూసారు కదా, ఒక మంచి బ్లాక్ కలర్ అనమాట. బ్లాక్ లో మంచి చెడు ఏమి ఉండదు, కానీ జస్ట్ నార్మల్ గా అలా వచ్చేసింది, ఒక మంచి కలర్ అని చెప్పేసి. సో బ్లాక్ కలర్ అంటే చాలా మందికి ఇష్టం, చాలా ఫేవరెట్ కలర్ కూడా బ్లాక్ అనేది. సో ఇక టాప్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనకి ఇలాగా రౌండ్ నెక్ అయితే ఇచ్చేసారండి. ఇక ఫ్రంట్ పార్ట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇలాగా మల్టీ కలర్ లో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. మధ్య మధ్యలో మనకి మిర్రర్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ ఒరిజినల్ మిర్రర్స్ అయితే కాదు, ఆర్టిఫిషియల్ మిర్రర్స్ ని యూజ్ చేశారు. అండ్ దీని మీద ఇచ్చిన టాప్ మీద వేసిన ఈ వర్క్ థ్రెడ్ క్వాలిటీ అనేది చాలా బాగుందండి. చీప్ గా అయితే లేదు, మంచిగా ఉంది క్వాలిటీ అనేది. సో ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. మనకి హ్యాండ్ చివరి వచ్చేసరికి ఏంటంటే నెక్ దగ్గర ఏదైతే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారో సో అదే వర్క్ అనేది ఇచ్చేసారు. సో ఇక్కడ హ్యాండ్ కి ఏంటంటే కొన్ని సెక్షన్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఓపెన్ ఉంటుందండి. మీరు బటన్స్ మీరు పెట్టేసుకున్నారు అంటే మీకు జస్ట్ అంత స్కిన్ అనేది అంత ఏం కనిపించదు, బాగానే ఉంటుంది. సో హ్యాండ్ అయితే అలా ఉంది. ఇక్కడ టాప్ లెంత్ బాగానే ఉందండి. సో మిగిలిందంతా కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ ఇచ్చేసారు. సో ఫ్రంట్ మాత్రమే మనకి ఇలాగా వర్క్ ఇచ్చారు. వైట్ కలర్ లెగ్గిన్ తో పేర్ చేసి వేసుకున్నాను. దీని మీదకి లెగ్గిన్స్ కన్నా పలాజో సెట్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ టాప్ తయారు చేయడానికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ యూజ్ చేశారండి. టాప్ కాస్ట్ వచ్చి 300 రూపీస్ పడిందండి. అలానే ఈ టాప్ అనేది మనకి S నుంచి 7XL వరకు అవైలబుల్ గా ఉందండి. సో చాలా సైజెస్ అనేవి చాలా అవైలబుల్ గా ఉన్నాయి. ఈ టాప్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి, ఎవరికైనా చక్కగా సెట్ అయిపోతుంది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తాను. 300 రూపీస్ కి ఒక మంచి టాప్ అయితే మీషోలో వచ్చేస్తుంది. అది కూడా మీకు ఏ సైజ్ కావాలన్నా కూడా ఉంటుంది, కాబట్టి మీరు హాయిగా పర్చేస్ చేసేసుకోవచ్చు. దీనికి సంబంధించిన కోడ్ స్క్రీన్ మీద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో మీషో నుంచి నేను తీసుకున్న సెకండ్ టాప్ అలా ఉంది. ఇక థర్డ్ టాప్ ఏంటనేది చూసేద్దాం. ఇక థర్డ్ కుర్తీ వచ్చేసి ఇదండి. సో ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. వచ్చేసి కాలర్ నెక్ ఇచ్చారు. ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు. సో టాప్ లెంత్ కూడా బాగానే ఉందండి. సో వచ్చేసి మనకి ఏ లైన్ కుర్తీ ప్యాటర్న్ లో అయితే ఉందండి. సో ఇక నెక్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే కాలర్ నెక్ ఇచ్చారు. మనకి ఫ్రంట్ అంతా కూడా బటన్ సెక్షన్ అయితే ఇచ్చేసారు. సో ఈ బటన్స్ అనేవి మనకి ఓపెన్ అవ్వండి, క్లోజ్డ్ అని అన్నమాట. జస్ట్ మోడల్ గా బటన్స్ అని పెట్టేశారు. ఏ లైన్ కుర్తీ ప్యాటర్న్ లో ఉంది కాబట్టి జస్ట్ బటన్స్ అనేవి జస్ట్ మనకి అలా పెట్టేశారు అనమాట. ఇవైతే ఓపెన్ అయితే అవ్వండి. సో టాప్ కలర్ అంతా కూడా మనకి సీ గ్రీన్ ఇచ్చేసారు. దాని మీద ఏంటంటే మనకి పింక్ కలర్, అలానే ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్, సో ఇలా ప్రింట్ అనేది ఇచ్చారు. ఈ ప్రింట్ ఏంటి అంటే మనకి వాష్ చేస్తే పోయే ప్రింట్ అయితే కాదండి, సెల్ఫ్ ప్రింట్ ఇచ్చేసారు. మీరు ఎన్నిసార్లు ఉతికినా ఇదైతే పోదు. ఇది ఒక మంచి క్లాసీ లుక్ ఇచ్చేస్తుంది మీకు. కాలేజ్ కి, ఆఫీస్ కి అండ్ డైలీ వేర్ కి కూడా చక్కగా సెట్ అయిపోతుంది.
అలానే దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారండి. ఈ టాప్ కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ పడిందండి. ఇందులో మనకి S నుంచి XXL వరకు సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఇది ఈ టాప్ ని ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తాను. ఒక మంచి క్లాసీ లుక్ అయితే వచ్చేస్తుంది. మంచి పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికైనా చక్కగా సెట్ అయిపోతుంది. కాలేజ్ కి ఆఫీస్ కి వేసుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి కుర్తీ అన్నమాట. సో ఈ కుర్తీ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటున్నారా? అలాగే దీనికి సంబంధించిన కోడ్స్ దీని మీద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇక లాస్ట్ కుర్తీ ఏంటి అనేది చూసేద్దాం. సో ఇది ఒక మంచి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది కుర్తీ అంతా కూడా. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీతో షేర్ చేసిన ఈ వీడియోలో మీతో షేర్ చేసిన కుర్తీస్ అన్నిటిలో కల్లా ఈ కుర్తీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మంచి కలర్ కాంబినేషన్, అలానే వేసుకుంటే మాత్రం చాలా క్లాసీ లుక్ వచ్చేస్తుందండి. కాలేజ్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే చక్కగా సెట్ అయిపోతుంది. మీకు ఒక మంచి లుక్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట ఈ కుర్తీ అనేది. సో ఇక్కడ కుర్తీ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. నెక్ విషయానికి వచ్చేసరికి కాలర్ నెక్ ఇచ్చారండి. ఇక హ్యాండ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఎల్బో లెంత్ వరకు ఉంటుందండి హ్యాండ్ అనేది. ఇక టాప్ లెంత్ విషయానికి వచ్చేసరికి కూడా టాప్ లెంత్ బానే ఉందండి. ఇక టాప్ లెంత్ కూడా బానే ఉందండి, షార్ట్ గా అయితే ఏమీ లేదు. సో ఇక ఇది కూడా మనకి ఈ టాప్ కూడా మనకి ఏంటంటే ఏ లైన్ కుర్తీ ప్యాటర్న్ లోనే ఉందండి ఈ టాప్ అనేది. యాస్టీస్ ఈ టాప్ కూడా అంతే అండి, మనకి బటన్స్ అనేవి ఓపెన్ అవ్వవు, క్లోజే ఉంటాయి. సో ఇక టాప్ మీద మనకి ఇచ్చిన ఈ ప్రింట్ అంతా కూడా చాలా బాగుందండి. ఈ ప్రింట్ అంతా కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ ఇచ్చేసారు. వాష్ చేస్తే పోయే ప్రింట్ అయితే అస్సలు కాదండి. సో అదనమాట ఈ కుర్తీ అయితే. దీని మీదకి వైట్ కలర్ లెగ్గిన్ అండ్ వైట్ కలర్ దుప్పటాన్ని పే చేసి వేసుకున్నారంటే అదిరిపోతుంది అనమాట లుక్ అయితే. అలానే ఈ కుర్తీకి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారండి. దీని కాస్ట్ వచ్చి 320 రూపీస్ పడింది. ఈ కుర్తీలో సైజెస్ అనేవి S నుంచి XXL వరకు అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% కాదు 200% రికమెండ్ చేస్తాను. సూపర్ క్వాలిటీగా ఉంది. అలానే మంచి కలర్ కాంబినేషన్ ఉంది. వేసుకుంటే ఒక మంచి క్లాసీ లుక్ అయితే వచ్చేస్తుంది. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు ఈ కుర్తీని. మీకు ఒక మంచి స్టైలిష్ లుక్ అయితే క్రియేట్ చేసేస్తుంది. సో అదనమాట ఈ వీడియో అయితే. ఈ వీడియోలో మీతో షేర్ చేసిన కుర్తీస్ లో మీకు ఏ కుర్తీ నచ్చింది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలానే ఈ వీడియోలో మీతో షేర్ చేసిన కుర్తీస్ లో మీరు ఏ కుర్తీ తీసుకున్నారు, మీ రివ్యూ ఏంటి అనేది నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.